కొలంబియా యూనివర్సిటీ యుఎస్ఏలో 1913 నుంచి 1917 వరకు ఆయన ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేశారు. అక్కడే అంబేద్కర్ గారి జీవితం కొత్త మలుపు తీసుకుంది. 1915వ సంవత్సరంలో ఎంఏ పూర్తి చేశారు. 1917వ సంవత్సరంలో పిహెచ్డి పూర్తి చేశారు. ఇక్కడే అంబేద్కర్ గారికి స్వేచ్ఛ, హ్యుమానిటీ, సమానత్వం గురించి గొప్ప ఆలోచనలు కలిగినటువంటి చోటు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 1916 నుంచి 1923 వరకు డిఎస్సి ఆయన పూర్తి చేశారు. లా చదివి ఆయన బ్యారిస్టర్ అట్ లా పూర్తి చేశారు. థీసిస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఈ థీసిస్ ని భారత ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో వినియోగించింది. బిఏ, ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్బి, బ్యారిస్టర్ అట్ లా, హానరరీ డాక్టరేట్లు అనేకం. ఇంతటి గొప్ప విద్య, ఇంతటి డిగ్రీలు చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కొద్దిమందే మన భారతదేశంలో ఉన్నారు. అందులో గొప్ప వ్యక్తి, ప్రధాన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని సగర్వంగా చెప్తున్నా. భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుడు, దినదిన ప్రజల కోసం చట్టాలలో పలు కీలక పాత్ర, మహిళల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్ రూపకర్త, బీర్బార్ వద్ద కూర్చోకుండా దేశాన్నే కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు. 1956వ సంవత్సరం అంటే ఆయన వృద్ధాప్యంలో మరణానికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన 1956వ సంవత్సరంలో మతాన్ని మార్చుకున్నాడు. అంటే బౌద్ధ మతంలోనికి ఆయన ప్రవేశం తీసుకున్నారు, మార్చుకున్నారు. ఆయన ఎప్పుడైతే మతాన్ని మార్చుకుని బౌద్ధ మతంలోకి ప్రవేశించారో అదే సంవత్సరంలో ఆయనతో పాటుగా 5 లక్షల భారత జనాభా బౌద్ధ మతంలోనికి ప్రవేశించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది జరిగింది అక్టోబర్ 14, 1956వ సంవత్సరంలో నాగ్పూర్ నందు ఈ మత మార్పిడి జరిగింది. 1956 డిసెంబర్ 6వ తారీఖున ఈ మహానేత, మహామనిషి, మహానుభావుడు, విద్యావంతుడు, సమాజాన్ని వెలిగించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్ను మూసినటువంటి తారీఖు డిసెంబర్ 6, 1956. ఆయన మరణానికి కారణం అనారోగ్యం. తీవ్రమైనటువంటి డయాబెటీస్, హార్ట్ అటాక్తో ఢిల్లీ నందు ఆయన మృతి పొందారు.